హాయ్ అండి, నమస్తే. నేను మహాలక్ష్మి. ఇవాల్ట మన ఛానల్లో వచ్చేసి మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం చూద్దామండి ప్యాక్ అనేది. ఇవాల్ట అయితే కనుక మనం మంచి ప్యాక్తో మీ ముందుకు వచ్చాను. చాలా కలర్ అనేది చేంజెస్గా ఉంటుంది. ఇక్కడ అర టీ స్పూన్ కన్నా తక్కువ మైదాపిండి, అర టీ స్పూన్ కన్నా ఎక్కువ శనగపిండి, బేసన్. చూసారు కదా, దాంట్లోనే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. మనకి ఇది చాలా అంటే ఫేస్కి చాలా బాగుంటుంది. మీరు చేయలకనే వేసుకోవచ్చు, ఫేస్కనే వేసుకోవచ్చు అండి. దాంట్లోనే మీరు హాఫ్ కన్నా కొంచెం తక్కువ నిమ్మరసం. ఇంకొక ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెరుగు. చక్కగా ఫ్రెష్ పెరుగు, గట్టి పెరుగు కలుపుకోండి. చాలా బాగా పనిచేస్తుంది, భలే వర్కౌట్ అవుతుందండి. ఇంకో ఇంగ్రీడియంట్స్ ఉంది, మీరు పూర్తి వీడియో చూసారంటే కనుక మీకు అర్థమైపోతుంది. ఇదే కదండి, లాస్ట్లో ఇంకొక ఇంగ్రీడియంట్స్ ఉంది. ఇదే మనకి ఇది పాలండి. అవి పావు టీ స్పూన్ వరకు వేసుకున్నారంటే మనకి కలర్ ఇంప్రూవ్మెంట్కి కానీ లేదా మనకి ఇచ్చింగ్ రాకుండా కూడా ఈ పాలు వేయడం వల్ల చక్కగా మనకి ఉపయోగం అనేది పడుతుంది. ఎప్పుడు ఫేసే కాదండి, మనకి హ్యాండ్స్, కాళ్ళు, చేతులు, చేతులు ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా తెల్లగా ఉండాలంటే ఇలాంటి ప్యాక్లు అనేది అప్పుడప్పుడు మనం పార్లర్కి వెళ్ళి వేలి తగలేసే కన్నా ఇంట్లోనే ఇలాగా కలర్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది అయిపోతుంది. ఇప్పుడు చేతికి అనేది నేను 2 చేతులు చూపించాను కదా, నేను లెఫ్ట్ హ్యాండ్కి మీరు ప్యాక్ వేసుకొని చూపించేస్తానండి. ఏమీ లేదు, ఫస్ట్ క్రబ్బింగ్ వచ్చేసి మనకి ఒక టమాటా ముక్క తీసుకుని దాని మీద కొంచెం పంచదార వేసి క్రబ్ అనేది చేయాలండి. ఈ క్రబ్ చేయడం వల్ల ఏమిటి అంటే కనుక మనకు క్రబ్ చేస్తే కనుక ఓపెన్ పోర్స్ అవుతాయండి. అప్పుడు మనకి ఏదైతే ప్యాక్ వేస్తామో అప్పుడు మనకి చక్కగా కలర్ ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడుతుంది. చూడండి, చక్కగా చెయ్యి అంతా కూడా మీరు బాగా ఈ విధంగా మసాజ్ అనేది చేసుకోవాలి. కొంచెం పంచదార వేస్తే చాలండి, మీకు ఆల్రెడీ ఈ చేయికి ఆ చేయికి డిఫరెన్స్ తెలిసిపోతుంది. కలర్ అనేది చాలా బాగుంటుంది నేచురల్గానే. మనకి ఇదే ప్యాక్ మీరు ఫేస్కి కూడా వేసుకోవచ్చండి. చేయికి ఒకటేనా అనుకోవచ్చు. ఇది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా వేసుకోవచ్చు. మగవాళ్ళు వేసుకునేటప్పుడు ఏంటంటే పసుపు మీరు స్కిడ్ చేస్తే చాలండి. సేమ్ ప్యాక్ మగవాళ్ళు కూడా వేసుకోవచ్చు. కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగుంటుంది. ఇదే బయటికి వెళ్ళి గోల్డెన్ ప్యాక్ వేసుకోవాలంటే బోల్డెన్ డబ్బులు తగలేయాలండి. గోల్డెన్ ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే ఇంట్లోనే చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకి ఫేస్కి కూడా ఎఫెక్ట్ కూడా కాదండి. చూడండి చక్కగా ఎంత బాగా వచ్చేస్తుందో, మీరు ఇప్పుడు చూస్తేనే మీకు కలర్ అనేది తెలిసిపోతుంది. చక్కగా కలర్ వచ్చేస్తుంది, భలే ఉంటుందండి. నేచురల్ కలర్తో మనం ఎంతైనా ఏదైనా చేసినా మనకి ఎఫెక్ట్ అనేది అవ్వదండి. ఎప్పుడు బాగా రబ్ చేస్తూ 2-3 నిమిషాలన్నా రబ్ చేసుకోవాలండి. మినిమం టు మినిమం 2-3 నిమిషాలు రబ్ చేసి దాని మీదే మనం ప్యాక్ వేసేసుకోవచ్చు కావాలంటే. లేదంటే మీరు ఒక టిష్యూ తీసుకుని తుడిచేసుకోవచ్చండి. నేనైతే కనుక ఇలాగే వేసేస్తున్నాను ప్యాకు. ఏమవుదండి, ఇలాగే వేసేసేయండి ప్యాక్ అనేది. చక్కగా చూసారా గోల్డెన్ ప్యాక్ అనేది ఎంత చక్కగా ఉందో. ఈ గోల్డెన్ ఫేస్ ప్యాక్ కానీ మనం బయట అయితే ఇదే గోల్డ్ ఫేషియల్ చేయించుకోవాలన్నా ఫేస్ ప్యాక్ వేయించుకోవాలన్నా 2000 లేనిదే మనకి ఈ ఫేషియల్ అనేది అవ్వదండి. ఇంట్లోనే చక్కగా మనకి ఫేస్కే కాకుండా చేతులకి కానీ కాళ్ళకి మనకి ఎక్కడ కావాలితే అక్కడ పీకి దగ్గర, ఇక్కడ మోచేయి దగ్గర చాలా నల్లగా ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా భలే ఉపయోగపడుతుందండి. మరికొన్ని మన ఛానల్లో మరీ వీడియో చేయాలి అనుకుంటే కనుక మన వీడియోని చూడండి. ఏ విధంగా నేను ప్యాక్ వేసుకున్నానో పూర్తి వీడియో చూడండి. నేను ఏమేమి వేసాను, ఇంగ్రీడియంట్ దీంట్లో అసలు ఏం వేస్తే ఈ కలర్ వచ్చింది అనేది తెలిసిపోతుంది. మీకు తెలుస్తుంది కదండి. ఈ సైడ్ షైనింగ్గా వచ్చి చక్కగా ఎంత బాగుందో. కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా చూసారు కదా, చక్కగా వైట్గా ఉంది. మన ఛానల్ నచ్చింది అనుకునే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.